ఇక మళ్ళీ సుప్రీంకోర్టులో టీం మారబోతోంది. సుప్రీంకోర్టుకి సంబంధించి ఇప్పుడు సంజీవ్ ఖన్నా ఎవరైతే చీఫ్ జస్టిస్గా ఉన్నారో ఆయనది మేతో పదవీ కాలం పూర్తి కాబోతోంది. కాబట్టి ఇక రాబోయేటటువంటి రోజులలో తాజాగా రాబోతున్నటువంటిది మే 13తో జస్టిస్ గవాయ్ చీఫ్ జస్టిస్గా రాబోతున్నారు. కొలీజియం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆటోమేటిక్గా రేపో మాపో కేంద్ర ప్రభుత్వం ఓకే చేసేసిన తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఆయన వచ్చే నెలలో ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అయితే సాధారణంగా సుప్రీంకోర్టులో చీఫ్ జస్టిస్లు వెళ్ళిపోయేటప్పుడు ఒక సంచలనాత్మకమైన తీర్పులు ఇచ్చి తమ ముద్ర వేసుకోవాలనుకుంటారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేస్తే బాగా పేరు వస్తుందని అట్లాంటి ప్రయత్నాలు ఉంటే కొంతమంది ఆలోచన, కొంతమందికి ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిస్తే అన్నట్టు, ఎక్కువగా వ్యతిరేకంగా తీర్పిస్తే అన్నటువంటి ఆలోచనే ఉంటుంది. అప్పుడు అందరి చేత శభాష్ అనిపించుకుంటాం, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎట్టాగో ఒక రకంగా ఉంటుంది కదా అన్నట్టు. ఇప్పుడు వక్ఫ్ సవరణ చట్టానికి సంబంధించి అట్లాంటి తీర్పులు ఏమన్నా వస్తాయా అన్నటువంటి ఆశ కొంతమందిలో ఉంది. బట్ ఇది వెంటనే తేలేటటువంటి అంశం కాదన్నటువంటి వాదన మరొకటి ఉంది.